బౌద్ధ స్తూపం రోజురోజుకు మరుగున పడిపోతోంది. అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో ఆ చారిత్రక కట్టడం కనుమరుగైపోతోంది. ప్రస్తుత ప్రభుత్వమైన బౌద్ధ స్తూపంపై దృష్టి పెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. పెద్దపల్లి పురాతన చరిత్రకు నిలువుటద్దం ధూళికట్ట బౌద్ధ స్తూపం. యథార్థమైన బుద్ధుని స్తూపంగా అత్యంత ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా ధూళికట్ట బౌద్ధ స్తూపం భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట అనే గ్రామ శివారులో ఈ స్తూపం అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పురాతన సంపద, చారిత్రకమైన బౌద్ధ స్తూపం వెలుగు చూసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లటానికి రోడ్డు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బౌద్ధ స్తూపం చుట్టూ హుస్సేనిమియా వాగు, పంట పొలాలు ఉండటంతో అక్కడకు వాహనాలు కాదు కదా, నడక కూడా కష్టంగానే మారింది. తెలంగాణలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బౌద్ధ స్తూపంపై కూడా ప్రభుత్వం దృష్టి పెడితే పర్యాటక ధామంగా మారటమే కాకుండా స్థానిక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ పథకం కింద చేపట్టబోయే పలు బౌద్ధ పర్యాటక క్షేత్రాల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి చేసే జాబితాలో ఈ క్షేత్రాన్ని చేర్చి త్వరితగతిన నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ముఖ్యాధికారుల సమీక్షలో ఆయన మన రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాలన్నింటినీ కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆయన ఒక ఆలోచనలో ఉన్నట్టు మనందరికీ తెలిసిన విషయమే. సో దాని పట్ల మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఒకవేళ ఆ ఆలోచన కనుక ఉన్నట్టయితే కనుక మా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వడకాపూర్ బౌద్ధ స్తూపం చాలా ప్రాచీనమైనది. అందరూ కూడా పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వీక్షిస్తూ ఉంటారు. మౌలిక వసతులు అయినటువంటి ఇక్కడికి రావడానికి రోడ్డు మార్గం, అట్లాగే పర్యాటకులు వచ్చినప్పుడు ఇక్కడ త్రాగడానికి మంచినీరు, అట్లా చిన్న ఉద్యానవనం కనుక ఇక్కడ పెంచినట్టయితే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ ఇది చాలా అద్భుతంగా పర్యాటక కేంద్రంగా మారుతుంది. పురావస్తు శాఖ 1972 తవ్వకాలు చేపట్టింది. స్తూప విశేషాలను వెల్లడించాలనే ఉద్దేశంతో పునరుద్ధరణ పనులు చేపట్టినప్పటికీ అనంతరం పట్టించుకోలేదు. ఇక్కడ ఎలాంటి భద్రత, పర్యవేక్షణ లేదు. గుప్త నిధులు ఉన్నాయనే కారణంతో పలువురు కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. రాత్రి వేళల్లో తవ్వకాలు జరుపుతూ చారిత్రక ఆధారాలను ధ్వంసం చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బౌద్ధ శిల్పాలు, శాతవాహనులు కొలిచిన శిల్పాలను వెలికితీసి కరీంనగర్ జిల్లాలోని పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచారు. తెలంగాణలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపము ఆధారణకు నోచుకోకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. సో ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపం అనేది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించిన హీనయాన శాఖకు సంబంధించినటువంటి ఈ స్తూపము. ఈ స్తూపం మనకు 1971లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు మనకు ఈ ప్రదేశంలో యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణాలు, దాంతోపాటు బౌద్ధుల యొక్క ఆరామాలు, స్తూపాలు, చైత్యాలు, దాంతోపాటు అలాగే ఈ బౌద్ధ స్తూపానికి కొద్ది దూరంలోనే కోట యొక్క ఆనవాళ్ళు కూడా ఆ పురావస్తు తవ్వకాల్లో బయటపడడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ లభించినటువంటి పురావస్తు అవశేషాలన్నింటినీ కూడా నేడు మనం కరీంనగర్ మ్యూజియంలో చూడవచ్చు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము బుద్ధ జయంతి అంటే బుద్ధ పూర్ణిమ రోజున మనకు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించిన బౌద్ధ సన్యాసులు ఇక్కడికి వచ్చి వారి యొక్క పూజా విధానం నిర్వహించడం జరుగుతుంది. మే నెలలో నిర్వహించే బుద్ధ జయంతి సందర్భంగా ఈ బౌద్ధ స్తూపాన్ని సందర్శించడానికి బౌద్ధ భిక్షువులు తరలి వస్తూ ఉంటారు. అయితే స్తూపం వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. అలాగే స్తూపం పరిసరాల్లో గడ్డి మొలిచి పూర్తిగా కప్పేయటంతో చారిత్రక ఆనవాళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మ్యూజియం, పార్కులు, వసతి సదుపాయాలు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.